10వ తరగతి చదివే విద్యార్థులకు కాంపోజిట్ తెలుగు మాదిరి ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో చూద్దాం. కొత్తగా వచ్చిన క్వశ్చన్ పేపర్ కదా, ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులు ఇచ్చాడు. వ్యక్తీకరణ సృజనాత్మకతకి 36 మార్కులు. భాషాంశాలు 14 మార్కులు. పాఠ్య భారత్వ పట్టిక, విషయ రూప భారత్వ పట్టిక ఒకసారి చూద్దాం. పద్యభాగం నుంచి 24 మార్కులు మొత్తం అన్నమాట. పద్యభాగం నుంచి మనకు క్వశ్చన్ పేపర్లో 24 మార్కులకు వస్తాయి. గద్యభాగం నుంచి 20 మార్కులకు వస్తాయి. ఉపవాచకం నుంచి 12 మార్కులు. ఇక భాషాంశాలు 14 మార్కులు. ఒకసారి మనం అసలు ఏ రోమన్లో ఏ క్వశ్చన్స్ ఇస్తాడో ఒకసారి చూద్దాం. ప్రశ్న స్వరూప విశ్లేషణ పట్టిక చూద్దాం. 1వ రోమన్లో అవగాహన ప్రతిస్పందన. ఈ అవగాహన ప్రతిస్పందనలో మొదటి క్వశ్చన్ పరిచిత పద్యం ఇస్తున్నాడు. ఇంతకుముందు పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమనేవాడు. చాలా ఈజీగా ఇచ్చాడు. ఈసారి పరిచిత పద్యం ఇస్తాడు. అంటే మనకి పద్య పాఠ్యాంశాల నుంచి కంద పద్యం కానీ, ఆటవెలది పద్యం కానీ, తేటగీతి పద్యాలను కానీ మాత్రమే ఇస్తాడనమాట. దాని కింద ఒక 4 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 2 మార్కులు. చాలా ఈజీగా మనం 8 మార్కులు ఇక్కడ సంపాదించుకోవచ్చు. ప్రతిపదార్థంతో పోల్చుకుంటే పరిచిత పద్యం ప్రశ్నలు రాయడం చాలా ఈజీ. ఇక 2వ ప్రశ్న పరిచిత గద్యం ఇస్తాడు. అంటే గద్య భాగంలో ఉన్నటువంటి, అంటే గద్య భాగ పాఠాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పేరాగ్రాఫ్లు ఇస్తాడు. ఇక్కడ పేరా ఇచ్చి దాని కింద మళ్ళీ ఒక 4 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 2 మార్కులు ఇక్కడ. ఇది కూడా చాలా ఈజీ. ఇక 3వ ప్రశ్న ఉపవాచకం కాండలు. ఇది మనకి ఇంతకుముందు ఉండేదే, అప్పుడు కూడా 1 మార్కు ఇచ్చేవాడు కాండల పేర్లు రాస్తే. ఇక్కడ కూడా 4 ప్రశ్నలు ఇస్తాడు. అంటే 4 వాక్యాలు ఇస్తాడు. ఆ కాండలు ఏంటో మనం రాయాలి. 4 మార్కులు వస్తాయి. ఇక రోమన్ నెంబర్ 2లో వ్యక్తీకరణ సృజనాత్మకత. బాగా చూడండి, లఘు ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నల్లో మనకి మొదటిది కవి పరిచయం. ఇంతకుముందు కూడా మన కవి పరిచయం ఉన్నది 2 మార్కులు ఇచ్చేవాడు. ఇప్పుడు 4 మార్కులు పద్య భాగం నుండే ఇవ్వాలి. ఇక ప్రక్రియ, ఇది కూడా 2 మార్కులు ఉండేది మనకి, ఇక్కడ 4 మార్కులు ఇచ్చాడు. ఇది కూడా గద్య భాగం మాత్రమే, అంటే గద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి. ఇక ఉపవాచకం, పాత్ర స్వభావం ఇస్తాడు. ఇది కూడా 4 మార్కులు. ఇంతకుముందు మనకి 2 మార్కులు ఉండేవి. విద్యార్థులారా బాగా గమనించండి, పోయినసారి క్వశ్చన్ పేపర్లో 9 లఘు ప్రశ్నలు ఇచ్చేవాడు. 9 లఘు ప్రశ్నలు, కవి పరిచయం, రచయిత పరిచయం, ప్రక్రియ, పద్యభాగం చదవాలి, గద్య భాగం చదవాలి. తర్వాత ఉపవాచకాల్లో పాత్ర స్వభావాలు చదవాలి, సంఘటన ఆధారంగా ప్రశ్నలు చదవాలి, తర్వాత లక్షాత్మక ప్రశ్నలు చదవాలి. అంటే ఎంత బరువు తగ్గిందంటే విద్యార్థికి చాలా బరువు తగ్గింది. ఎలాగంటే చూడండి, కవి పరిచయాలు మాత్రమే చదవాలి, గద్య భాగం రచయిత పరిచయాలు అవసరం లేదు. ప్రక్రియలు చూసారా, కేవలం గద్య భాగం మాత్రమే చదవాలి, పద్య భాగం అవసరం లేదు. చాలా చాలా ఈజీ. ఇక ఉపవాచకం దగ్గరకు వచ్చేసరికి ఎంత ఈజీ అంటే, ఉపవాచకంలో కేవలం పాత్ర స్వభావాలు మాత్రమే చదవాలా. అంటే మనకు టెక్స్ట్ బుక్లో రామాయణం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పాత్ర స్వభావాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చదవాలి. చాలా ఈజీ. పైగా ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఇచ్చాడు. చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. తర్వాత మనకి 7వ ప్రశ్న, ఇక్కడ మనకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. విషయాత్మక అంతర్గత ఎంపిక ఉంది. అంటే ఏంటంటే అంతర్గత ఎంపిక అంటే ఛాయిస్ వస్తుంది. ఇక్కడ ఈ ఛాయిస్ వచ్చినప్పుడు పద్యభాగం నుంచి మనకు 2 ప్రశ్నలు ఇస్తాడు, 1 ప్రశ్న రాయాలి. తర్వాత చూడండి, గద్య భాగం నుంచి మనకు పెద్ద ప్రశ్నలు లేవు. ఎంత ఈజీ చూడండి. ఇంకోటి గమనించినామా, మనకు పోయినసారి 5 మార్కులే పెద్ద ప్రశ్నలకి, ఇక్కడ 8 మార్కులు. 8 మార్కులు. గద్య భాగం పెద్ద ప్రశ్నలు చదవాల్సిన అవసరం లేదు. ఉపవాచకంలో ఏ కాండ నుండైనా 1 ప్రశ్న ఇవ్వచ్చు. అంటే 2 ప్రశ్నలు ఇస్తాడు, 1 ప్రశ్న రాయాలి. కాబట్టి ఉపవాచకంలో మనం పెద్ద ప్రశ్నలు చదవాలి. చిన్న ప్రశ్నలు అస్సలు ఉపవాచకం చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ పాత్ర స్వభావాలు తప్ప. ఇక్కడ ఉపవాచకం నుంచి 1 పెద్ద ప్రశ్న ఇస్తాడు, 2 ఇస్తాడు, 1 రాయాలి. తర్వాత చూడండి, సృజనాత్మక అంశాలు. కేవలం గద్య భాగం నుండి మాత్రమే ప్రశ్నలు ఇవ్వాలా. వాటిలో ఒకదానికి మాత్రమే సమాధానం ఇస్తాం. అంటే 2 ఇస్తాడు, ఛాయిస్ ఉంటుంది. గద్య భాగం నుంచి మాత్రమే ఇస్తాడు కాబట్టి ఇక్కడ కూడా
సృజనాత్మక ప్రశ్నలు గద్య భాగం నుంచే చదవాలి. ఇంకా మనకు భాషాంశాలు మనం పోయినసారి బాగా గమనించినట్లయితే 12 ప్రశ్నలు ఇచ్చేవాడు మనకి, 12 మార్కులు. అయితే అన్నీ రాసేవే, ఒక 2 ఆప్షన్స్ తప్ప, గణాలు తర్వాత వచ్చేసి అలంకారం తప్ప 2 ఆప్షన్స్, మిగతా అన్నీ రాసేవే. ఇక్కడ మనం బాగా గమనించండి. ఇక్కడ బాగా గమనిస్తే ఫస్ట్ దానికి అర్థం రాయాలి. పాఠంలోనివి పద విజ్ఞానంలోనివి అన్నాడు. అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ పద విజ్ఞాన పట్టిక ఉంటుంది, అన్నీ కూడా అక్కడ కూడా చూసుకోవాలి. తర్వాత ఉత్పత్తార్థం రాయాలి 1 మార్కు, తర్వాత పర్యాయ పదాలు రాయాలి, నానార్థాలు రాయాలి, ప్రకృతి ఇస్తాడు, వికృతి రాయాలి. తర్వాత వాక్యంలో ఉన్నటువంటి జాతీయాన్ని గుర్తించి రాయాలి. ఇది మనకు పోయినసారి లేదు, ఈసారి ఇచ్చాడు. వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయడం. ఆల్రెడీ మనకి ప్రతి పాఠంలో పద్య భాగంలో గద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో జాతీయాలు ఉన్నాయి. అవి ఒక్కసారి చూస్తే చాలు. వాక్యంలో జాతీయం గుర్తించి ఊకి కింద రాస్తే సరిపోతుంది. తర్వాత సొంత వాక్యం ఇచ్చాడు. ఇవి కూడా మనకు మ్యాక్సిమం జాతీయాల నుంచి కూడా సొంత వాక్యాలు అడుగుతున్నాడు. ఇవి కూడా ప్రతి పాఠ్యభాగంలో ఉన్నట్టున్నాయి, ఇవి కూడా నేర్చుకోవాలి 1 మార్కు. ఇంకా అలంకారం గుర్తించి రాయాలి. అంటే మనకి ఇక్కడ చూడండి 9వ ప్రశ్న 10, 11, 12, 13, 14, 15 10 పాఠ్యాంశాల్లో ముఖ్యమైన అలంకారాలు అలంకారం గుర్తించి దాని పేరు రాయాలి. అంటే వాడే ఆప్షన్స్ ఇస్తాడు, మనం ఒక పేరు రాస్తే సరిపోతుంది. అంటే ఆప్షనల్ టైప్ అన్నమాట. ఏమంటే అక్కడ బ్రాకెట్ అనేది ఉండదు, మనం గుర్తించి పేరు రాయాలి. గణమును గుర్తించడం సేమ్, ఇది కూడా అంతే. సంధి పేరును గుర్తించడం, ఇది కూడా ఆప్షన్స్ ఇస్తాడు, గుర్తించి రాయాలి. సమాసం పేరును గుర్తించడం, ఇది కూడా ఆప్షన్స్ ఇస్తాడు, గుర్తించి రాయాలి. వ్యతిరేకార్థక క్రియ, ఇది కొత్తగా ఇచ్చాడు, చాలా ఈజీ. ఇది కూడా మనకు ఆప్షన్స్ ఇస్తాడు, గుర్తించి రాయాలి. వాక్యాలను అంటే వాక్య రకాలను గుర్తించడం, పాఠ్యాంశాల ఆధారంగా మరియు సొంతంగా కూడా ఇవ్వచ్చు. వాక్య రకాలు మనం నిషేధార్థకము, సామాన్య వాక్యాలు రకాలు, అవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఒక్కసారి మళ్ళీ మనం మోడల్ పేపర్ చూస్తే మనం చెప్పినట్టుగా చూడండి. ఒక చిన్న పద్యం ఇచ్చాడు, కంద పద్యం కావచ్చు, ఆటవెలిది పద్యం కావచ్చు, తేటవీధి పద్యం కావచ్చు. పద్యం ఇచ్చాడు, పరిచిత పద్యం. ఈ పరిచిత పద్యం ఇచ్చి కింద 4 ప్రశ్నలు ఇచ్చాడు. 4 ప్రశ్నలు కూడా ఒక్కో దానికి 2 మార్కులు. ఈజీగా రాయొచ్చు, కొంచెం చూసుకోవాలి. సరైన జవాబు మనకు పద్యంలోనే దొరకకపోవచ్చు, కానీ ఆ పద్యం మీద అవగాహన, ఆ పద్యం ఏ పాఠ్యంలోనిది, ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. తర్వాత చూడండి, పరిచిత గద్యం ఇచ్చినాడు. ఈ గద్యం కూడా అంతే, గద్య భాగం నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇచ్చినాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు. ఒక్కో దానికి 2 మార్కులు, 8 మార్కులు. ఇది కూడా కొంచెం ఆలోచించే విధంగా ఒక ప్రశ్న ఇస్తాడు, తర్వాత చివరిలో ఒక ప్రశ్నను తయారు చేయమని ఇస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు పరిచిత పద్యంలో కూడా చివరి ప్రశ్న చూడండి, పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి అని ఇచ్చాడు. ఇది కూడా మనం ప్రశ్నను తయారు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, 2 మార్కులు పోతాయి లేకపోతే. ఇక తర్వాత కాండలు. ఈ కాండల్లో ఈ వాక్యాలు ఏ కాండకు సంబంధించినవో రాయాలి. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఫస్ట్ చూడండి, బాలలైన రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. బాలకాండ. ఇలా కూడా అడగవచ్చు. అంటే ఆన్సర్ కూడా వాక్యంలోనే ఉండేటట్లుగా మ్యాక్సిమం ఇస్తున్నాడు, మనం ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, 2వ వాక్యంలో చూడండి అయోధ్య ఉంది, 3వ వాక్యంలో అరణ్య ఉంది, 4వ వాక్యంలో కిష్కింద ఉంది. ఒక్కో దానికి 1 మార్కు. తర్వాత లఘు ప్రశ్నలు చూడండి. కృష్ణదేవరాయలు గురించి కవిపరిచయం, అంటే పద్య భాగం నుంచి ఒక కవిపరిచయం అడిగాడు, గద్య భాగం నుంచి ప్రక్రియ అడిగాడు, రామాయణం నుంచి పాత్ర స్వభావం అడిగాడు. చాలా ఈజీ, ఒక్కో దానికి 4 మార్కులు. ఇక్కడ లఘు ప్రశ్నల్లో మాత్రం విద్యార్థులకు చాలా భారం తగ్గినట్లే. ఎందుకంటే పోయినసారి 9 ప్రశ్నలు రాసేవాళ్ళం, ఎక్కువ ప్రశ్నలు చదివేవాళ్ళం. ఇప్పుడు కేవలం పద్య భాగంలో కవిపరిచయం చదువుతాం, గద్య భాగంలో ప్రక్రియ చదువుతాం, పాత్ర స్వభావం రామాయణంలో చదువుతాం, అంతే. నెక్స్ట్ చూడండి, పెద్ద ప్రశ్నలు. పద్య భాగం నుంచి 2 ఇచ్చాడు, 1 రాయాలి, ఒక్కో దానికి 8 మార్కులు. గద్య భాగం నుంచి మనకి ఆ తర్వాత రామాయణం నుంచి 2 ఇచ్చాడు, 1 రాయాలి, పెద్ద ప్రశ్న. తర్వాత గద్య భాగం నుంచి మాత్రమే సృజనాత్మక అంశాలు చదవాలి, పద్య భాగం అవసరం లేదు. ఇక్కడ 2 ఇచ్చాడు, 1 రాయాలి. ఇక తర్వాత భాషాంశాలు చూడండి. భాషాంశాలు 7 మార్కులకు మనం రాసేది ఉంటుంది, 7 మార్కులు రాసేది ఉంటుంది. తర్వాత 7 మార్కులు ఆప్షన్స్ వాడే ఇస్తాడు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు వాడే ఆప్షన్స్ ఇస్తాడు, మనకు గుర్తించి ఆప్షన్ ఆన్సర్ 2 రాయడం జరుగుతుంది. అంటే 7 మార్కులు.
ఒక డల్లర్ స్టూడెంట్ ఈజీగా పాస్ కావడానికి అవకాశం ఉంది. మంచి క్లవర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ 70కి 70 మార్కులు తెచ్చుకోవడానికి ఈ మోడల్ పేపర్ చాలా అనుగుణంగా ఉందని చెప్పొచ్చు. నిజంగా ఇది అదృష్టమే ఈ మోడల్ పేపర్ రావడం. విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా గమనించి ఏవేవి చదవాలో చదివితే చాలు 70కి 70 మార్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.